దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రత్యేకమైన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాల్ని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరచి సజీవ లెక్కలో ఉంచి మరొక ఆదివారం రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మనం పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరిచాము. మీ ఎదుట నిలవబడి ఆ తెలుపుని నాకు దేవుని యొక్క వాక్యం అందించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెందునుగాక. హల్లెలూయా. గడిచిన వారము నేను చాలా జ్వరముతో బాధపడ్డాను. టైఫాయిడ్ ఫీవర్ తోటి ఇంత త్వరగా కోలుకుంటా నేను అనుకోలేదు. దాదాపు చాలా సివియర్గా బ్లడ్లో ఇన్ఫెక్షన్ కూడా ఉందని చెప్పారు. దేవుడు నిజంగా అద్భుతముగా దేవుడు స్వస్థపరిచి త్వరగానే నిజంగా నిలబడితే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అయినా దేవుడు మీ ఎదుట నిలబెట్టి ఆయన వాడుకుంటున్న విధానం బట్టి మీ అందరూ కూడా నా గురించి చేసిన ప్రార్థనలు బట్టి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు తగిన ప్రతిఫలము మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇంకా నేను పూర్తిగా కోలుకున్నట్లుగా ప్రేయర్ చేయండి. దేవుడు నిజముగా తన సేవకుల క్షేమమును చూచి ఆనందించు దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దైవజనులైన మాకు సంఘ ప్రార్థన చాలా అవసరం. మేము క్షేమముగా ఉంటేనే సంఘము క్షేమముగా ఉంటుంది. మేము ఆరోగ్యముగా ఉంటేనే మీరు కూడా ఆరోగ్యముగా ఉంటారు. కాబట్టి ఇంతవరకు దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనము దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు, కానీ తను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాదు. పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్న ఆ రాసిన పత్రికలో ఆయన తెలియజేస్తున్న ఒక మాట ఏమిటంటే, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదండి. మనం ఏంటంటే మానవులం కాబట్టి చాలాసార్లు మనల్ని మనమే మెచ్చుకోవాలని, ఇతరులు మెచ్చుకోవాలని ఆశపడతాం. ఇతరులు మనల్ని గణపరచాలి, ఇతరులు మనల్ని పొగడాలి, ఇతరులు మనల్ని అంటే ఏదో ఒకటి చేయాలని మనం ఆశపడతాం. లేకపోతే మనంతట మనము పొగుడుకుంటాం, మనంతట మనం గొప్పలమని చెప్పుకుంటాం. అది 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 ఏదైనా అది పక్కన పెట్టేస్తే దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. ప్రైజ్ అలా. దేవుడు మనల్ని హెచ్చించాలి, దేవుడు మనల్ని గణపరచాలి. దేవుడు ఎవరైతే మెచ్చుకుంటాడో ఆ మెచ్చుకున్న వ్యక్తి యోగ్యుడు. దేవుడు మెచ్చుకున్న, దేవుని చేత మెచ్చుకొనబడిన వ్యక్తే ధన్యుడు. కాబట్టి ఈరోజు మనల్ని మనం ఎంతసేపటికి మెప్పించాలని చూసినా అవన్నీ కూడా కొంత సమయంలో అవి ఆగిపోతాయండి. దేవుని చేత మనము మెప్పు పొందుకుంటే అది యుగాలు కూడా నిలవబడుతుంది. ప్రైజ్ అలా. కాబట్టి ఈ మధ్యాహ్నం మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనల్ని మనం పొగుడుకుంటున్నామా? దేవుడు మనల్ని పొగుడుతున్నాడా? మన ఇతరులు పొగుడుతున్నారా? దేవుడు మనల్ని పొగుడుతున్నాడా? మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనుషులలో ఘనమైనది దేవుని దృష్టికి, కరెక్ట్గా చెప్పండి, మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టిలో నీచమైనదేనా? అదేనా పదం? దేవుని దృష్టిలో మనుషులందరూ పొగిడితే దేవుని దృష్టిలో అది చాలా నీచమంట. అదేనా? మత్తయి సువార్తలో అనుకోండి, నీచం అనే పాట అనుకుంటున్నాను.
మత్తయి సువార్త 6వ కనపడింది ఎవరికైనా? సరే తర్వాత చూద్దాం. కాబట్టి మనుషుల దృష్టిలో ఏదైతే ఘనముగా ఉంటుందో అది దేవుని దృష్టిలో చాలా అది అల్పమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు మెచ్చుకున్న ప్రజలు చాలామంది ఉన్నారండి. ఎగ్జాంపుల్, దానియేలు దేవుడు మెచ్చుకున్నాడు. దానియేల్, నువ్వు నాకు బహుప్రియుడివి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మోషేని మెచ్చుకున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు దావీదుని మెచ్చుకున్నాడు. దావీదు నా హృదయానుసారుడు. అలాగే దేవుడు అంటే ఇంకా బైబిల్కి చాలామంది భక్తుల్ని ఆయన మెచ్చుకున్నాడు. దేవుడు అపవాది దగ్గర యోబును మెచ్చుకున్నాడు. అపవాది, నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? అతని వంటి యథార్థవంతుడు, అతని వంటి నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనము విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఊజు దేశంలో ఎవరు కూడా లేరు. ఎవరు మెచ్చుకున్నారు? ఆ మాట ఎవరు చెప్పింది? దేవుడు చెప్పాడండి. యోబు చెప్పుకోలా. యోబు యొక్క స్నేహితులు చెప్పలేదు, కానీ స్వయాన యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబు యొక్క భక్తిని దేవుడు మెచ్చుకున్నాడు. నోవాహును దేవుడు మెచ్చుకున్నాడు. భక్తులు ఎంతో మందిని దేవుడు మెచ్చుకున్నాడు. అబ్రహామును దేవుడు మెచ్చుకున్నాడు. అబ్రహాము దేవుడికి స్నేహితుడని ఎంచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. దేవుని చేత మనం మెప్పు పొందాలి. మనుషులు మెచ్చుకున్నా ఇప్పుడు మెచ్చుకుంటారు, బయటికి వెళ్ళంగానే గుచ్చుకుంటారండి. మనుషుల మెప్పు మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు. దైవజనులు మేము కోరుకోకూడదు, విశ్వాసులు మీరు కోరుకోకూడదండి. పౌలు అప్పటికప్పుడే దేవదూతలు అన్నారు అపోస్తల కార్య గ్రంథంలో. అప్పటికప్పుడే వీళ్ళు దేవదూతలు అన్నారు. అప్పటికప్పుడే రాళ్ళతో కొట్టారు. ఆ ముందు అధ్యాయంలో తెలుసా సన్నివేశం? అందరూ వచ్చి ఊరేగించి, ఒరే వీళ్ళు దేవుని ఆ దేవదూతలు అని చెప్పి అప్పుడే దండలేసి ఊరేగించారు. ఆ తర్వాత అధ్యాయంలోకి వచ్చేసరికి రాళ్ళతో కొట్టారండి. అపోస్తల కార్యముల గ్రంథంలో 18వ అధ్యాయము 14వ అధ్యాయము 13వ వచనం చదవండి. లేకపోతే 11 నుంచి చదవడం అర్థమవుతుంది. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లొకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి పూదండలు ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలని యుండెను. అపోస్తలుడైన బర్నబాయు పౌలుని ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోని చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం కలిగిన నరులమే. ఇక్కడ పౌలు ద్వారా బర్నబా ద్వారా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించాడండి. ఆ జరిగిన సన్నివేశాన్ని ప్రజలందరూ చూసి నిజముగా దేవతలే మనుషుల రూపాన్ని ధరించుకొని మన మధ్యలోనికి వచ్చారు. కాబట్టి వాళ్ళు పౌలుకేమన్నా హెర్మే అని పేరు పెట్టారు, బర్నబాకేమన్నా ద్విపతి అంటే పుట్టినోట్లో ఏముంది బృహస్పతి. బృహస్పతి అంటే నవగ్రహాల్లో ఒక గ్రహం పేరుకు బృహస్పతి అండి. అంటే ఈ పేరు పెట్టి
ఆ యొక్క పూదండలు శాలువాలు మొత్తం తెచ్చి వాళ్ళకి కట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎడ్లను బలర్పిస్తున్నారు. అంటే దేవతలుగా పూజించడం ప్రారంభించారండి. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. పౌలు గారు చాలా బాధపడ్డాడు. అయ్యా, ఎందుకు మీరు అలా చేస్తున్నారు? మేము కూడా మీ వంటి స్వభావము కలిగిన వ్యక్తులమే. అయిపోయింది, సన్మానం అయిపోయింది. పైన కింద ఏమైంది? 19వ అధ్యాయంలో 19వ వచనంలో చూడండి, వెంటనే రాళ్లతో కొట్టారండి. పైనే సన్మానం చేశారు, పైనే దేవతలని పొగిడారు, పైనే శాలువాలతో దండలేశారు. కిందేనండి ఒక అధ్యాయం కూడా దాట్లా 19వ వచనం వెంటనే రాళ్ళతో 19వ వచనము, పౌలు మీద రాళ్ళతో రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి ఈడ్చి పడేశారండి. అది మనుషుల యొక్క స్టేటస్ ఏంటంటే, మనల్ని ఎవరైతే పొగుడుతారో వాళ్ళే మన రాళ్ళతో కొడతారండి. ఇప్పుడు చెప్పండి, పొగడతలు ఎవరికి కావాలి? పొగడతలు ఉన్నాయంటే ఖచ్చితంగా రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. అందుకని పొగడతలకు ఎప్పుడు కూడా పడిపోవాకండి. పొగడతలు వెంటనే ఏమొస్తాయి? ఎవరైతే పొగుడుతారో వాళ్ళే మన మీద రాళ్ళు వేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదే దేవుడు పొగిడితే ప్రైజ్ అలా, అదే దేవుడు మెచ్చుకుంటే, దేవుడు గణపరిస్తే, దేవుడు మెచ్చుకుంటే ఆ మెచ్చుకొనబడిన వ్యక్తి యోగ్యుడిగా మార్చబడతాడు. కాబట్టి ఈరోజు దేవా, నువ్వు నన్ను మెచ్చుకోవాలి, నేనేం చేయాలి? దేవా, నీ ద్వారా నాకు మెప్పు కలగాలి, నీవు నన్ను హానర్ చేయాలి, నీవు నన్ను గణపరచాలి, నా భక్తి మెచ్చుకునేటట్లుగా ఉండాలి అంటే నేనేమి చేయాలి ప్రభుని దేవుని దగ్గర మనం అడగాలండి. మనుషుల మెప్పులు ఈ రోజులు ఉంటాయి, రేపు ఉండవండి. దేవుడు మెచ్చుకుంటే అది యుగాలు దేవుని రాజ్యము చేరే వరకు ఆ ఘనత చరిత్రలో నిలబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను గణపరిస్తే, దేవుడు నీ కుటుంబాన్ని గణపరిస్తే, దేవుడు నిన్ను మెచ్చుకుంటే అది చరిత్ర పుటలలో రాయబడుతుంది. కాబట్టి ఈరోజు మనుషుల పొగడతలు, మనుషుల మెప్పులు పక్కన పెట్టేసి దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, దేవుడు మన భక్తిని మెచ్చుకోవాలి అంటే ఏమి చేయాలి? కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. లూకా వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 32వ వచనం చదవండి. లూకా వ్రాసిన సువార్త, మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తన్ను ప్రేమించిన వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొన్న వాళ్ళ పాపులకు అప్పు ఇచ్చేదరు కదా. మొదటి విషయం అండి, దేవుళ్ళు మనం మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకేమి మెప్పు కలుగుతుంది? ఇప్పుడు దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు అంటే, మనం మనుషులం కాబట్టి మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో తిరిగి మనం వాళ్ళనే ప్రేమిస్తాం. మనల్ని ఎవరైతే గౌరవిస్తారో మనం వాళ్ళనే గౌరవిస్తాం. మనల్ని ఎవరైతే, లేకపోతే మన భాషలో చెప్పాలంటే మనకి ఎవరైతే సహాయం చేస్తారో మనం వారికి సహాయం చేస్తాం. మనల్ని ఎవరైతే అంటే మనల్ని లేకపోతే మనకి సహాయం చేస్తారో అన్ని విషయాల్లో మనం తిరిగి వాళ్ళకే సహాయం చేస్తాం. మనల్ని ఎవరైతే పిలుస్తారో వాళ్ళనే మనం పిలుస్తాం. అది మెప్పు కాదండి. నువ్వు అలాగ చేస్తే నీకు దేవుని ద్వారా మెప్పు కలగదు. మరి ఏం చేయాలి పాస్టర్ గారండి? చెప్పండి. మన కూర పెట్టిన వాళ్ళకి తిరిగి కూర పెడితే మనం ఏమనుకుంటారు? పోయినసారి కూర పెట్టారు కాబట్టి ఈ పండక్కి మనం కూడా కూర పెడదాం. పోయినసారి మనకు భోజనం పెట్టారు కాబట్టి మనం కూడా భోజనం పెడదాం. పోయినసారి మనకు సహాయం చేశారు కాబట్టి మనము కూడా సహాయం చేద్దాం. అది ద్వారా మెప్పు కలగదండి. మరి ఎలాగ మెప్పు కలగద్ది? మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది ఒక కష్టమేనండి. దేవుడు మెచ్చుకోవటం అంటే ఊరకనే మెచ్చుకోడండి. దేవుడు మెచ్చుకోవాలి అంటే అందరూ చేసినట్లు చేస్తే దేవుడు మెచ్చుకోడు. అందరూ జీవించినట్లుగా జీవిస్తే దేవుడు మెచ్చుకోడండి. కాబట్టి మనం చేయవలసిన పని, ఎవరిని మనము పాపులను, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీకేమి మెప్పు కలుగును? మీకు మేలు చేయు వారికి మీకు మేలు చేస్తే
మీకేమి మెప్పు కలుగును, పాపులను అలాగే చేతురు కదా. అంటే ఈ ప్రాసెస్ చేసేది ఎవరో తెలుసా? మేలు చేసిన వారికే మేలు, ప్రేమించిన వారికే ప్రేమ. లేకపోతే ఎవరు చేసేది యాక్చువల్గా? ఎవరండి? నీతిమంతులు కాదే అండి. నేను అంటలేదమ్మా, దేవుని యొక్క వాక్యంలో పాపులను అలాగే చేస్తారు కదా. ఇప్పుడు మనం పరిశుద్ధులమండి. వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏందో తెలుసా? నిన్ను ప్రేమించిన వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో నీకు దేవుని ద్వారా మెప్పు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎవరైతే నీకు హాని చేస్తారో, నీకు ఎవరైతే సహాయము చేయరో, నీకు ఎవరైతే కీడు చేస్తారో, నిన్ను ఎవరైతే తిరస్కరిస్తారో, నిన్ను ఎవరైతే హేళన చేస్తారో, నువ్వు వాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తావో అప్పుడు నీకు దేవుని ద్వారా మెప్పు కలుగుతుందండి. మనుషులు ఒకవేళ మనం తిడతారే, బుద్ధి లేదంటారు. అరే వాడు నిన్ను తిట్టాడు కదా, వాడు నిన్ను గాయపరిచాడు కదా, వాడు నిన్ను హేళన చేశాడు కదా, ఎందుకురా నువ్వు అంటారు మనుషులు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు ఏమంటాడు? మిమ్మల్ని ఎవరైతే గాయపరిచారో, మిమ్మల్ని ఎవరైతే నిందించారో, మిమ్మల్ని ఎవరైతే హేళన చేశారో వారిని మీరు తిరిగి ప్రేమిస్తే, వారికి సహాయము చేయగలిగితే దేవుడు మిమ్మల్ని మెచ్చుకోవటం, ఆ సమయంలో దేవుడు హానర్ చేస్తాడండి. ప్రజలు ద్వేషించవచ్చు, ప్రజలు హేళన చేయవచ్చు, ప్రజలు ఒకవేళ మనల్ని పిచ్చోడు అనవచ్చు, ప్రజలు మనల్ని అజ్ఞాని అనవచ్చు. కానీ దేవుడు అలాగ చేస్తే నీకు దేవుని ద్వారా హానర్ కలుగుతుంది. కాదు పాస్టర్ గారండి, మేము పాపుల్లాగే కూర పెట్టిన వాళ్ళకే కూర పెడతాం. చెప్పండి, భోజనం పెట్టిన వాళ్ళకే వాళ్ళు పోయినసారి మాకు మా వాటేమంటారు, మా ప్రార్థనకు వచ్చారు కాబట్టి వాళ్ళనే పిలుస్తాం, మిగతా వాళ్ళని పిలం. మాకు వాళ్ళు వచ్చారు కాబట్టి, వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి మేము ఇస్తాం. లేదు, అది పాపుల యొక్క నేచర్, అది పరిశుద్ధుల నేచర్ అది కాదండి. నీకు పెట్టారా, నిన్ను పిలిచారా, నిన్ను గాయపరిచారా కాదు. నువ్వు తిరిగి ఎప్పుడైతే నీ ఎదుట ఉన్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా నువ్వు తిరిగి వాళ్ళని గణపరచగలిగితే నీకు దేవుని ద్వారా నీకు హానర్ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దావీదు అదే చేసాడండి. సిక్లగులో తన కుటుంబం అంతా కోల్పోయినప్పుడు, దావీదు మీద రాళ్ళు రువి చంపుదామని అందరూ అనుకున్నప్పుడు, మొదటి సమూయేలు గ్రంథంలో ఒక అమాలేకీయులు ఎదురుపడతాడు. యాక్చువల్గా ఈ ఐగుప్తీయుడు ఎదురుపడినప్పుడు, ఈ ఐగుప్తీయుడు దావీదుకి శత్రువు అండి. దావీదుకి శత్రువు అయినప్పుడు దావీదు భయంకరంగా కోపముతోటి తన కుటుంబము, భార్యలు, బిడ్డలు అందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోతారు. అటువంటి సమయంలో దావీదు చేసిన పని తెలుసా? శత్రువు ఎదురు పడితే పిలిచి భోజనం పెట్టి తన ప్రాణము తెప్పరిల్లిన తర్వాత అప్పుడు చూడండి ఎంత మర్యాదగా. అందుకనే కదా దావీదుని దేవుడు అంతగా ఘనపరచడానికి కారణము. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో 10వ వచనం, దావీదును 400 మంది ఇంకా తరుముచుపోయిరి, కానీ 200 మంది అలసట పడి బెసోరు వాగు దాటలేకపోయిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనపడేను. వారు దావీదునొద్దకు వారిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగులు అన్నపానములేమియు పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని మొక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరెలగా. ఎవరో తెలుసా? ఇతను దావీదుకి శత్రువు అండి. దావీదు కుటుంబాన్ని నాశనము చేసిన వ్యక్తి కనపడినప్పుడు దావీదు అతనికి భోజనము పెట్టి, అతని దగ్గర అంజూరపు అడలో లేకపోతే అవన్నీ చూడండి, ఆ పదార్థాలన్నీ కూడా ఒక భాగము పెట్టాడండి. అందుకనే కదా దావీదుని దేవుడు అంతకంతకు దేవుడు దావీదుని హెచ్చించడానికి కారణమే తెలుసా? దావీదు తన జీవితం అంతా కూడా తను ప్రేమించిన వాడిని ప్రేమించలేదండి. దావీదు సౌలు ఎంతగా తెలుసు మనకి, ఇవన్నీ కూడా ఎంతగా కీడు చేయాలని చూసి చంపాలని చూశాడు. కానీ దావీదు ఎక్కడ కూడా సౌల్ని పగ తీర్చుకొని చూడలేదండి, దేవుడికి విడిచిపెట్టాడు. అందుకని దావీదుని దేవుడు అంతకంతకు దేవుడు హానర్ చేశాడు. నీ జీవితంలో దేవుడు మెచ్చుకోవాలంటే ఇక నుంచి అయినా సరే మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం మానేసి, ఎవరైతే మనకి విరోధముగా ఉన్నారో, ఎవరైతే మనకి శత్రుత్వముగా ఉన్నారో,
ఎవరైతే మన కీడు చేయాలని చూస్తున్నారో వారిని మనం ఒకవేళ ఏం చేయాలండి? వారి ఎదుట మనం దేవుని ప్రేమను చూపించినట్లయితే దేవుని దగ్గర నీకు మెప్పు కలుగుతుందండి. మనుషుల దగ్గర కలగదమ్మా 100%. దేవుడు ఖచ్చితంగా, దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది, ప్రజలను గణపరిచే గ్రంథం. ఆ గ్రంథంలో నీ పేరు వ్రాయబడుతుంది. కాబట్టి ఈరోజు మొదటిగా నువ్వు తీర్మానం తీసుకోవాలి. ఒకవేళ నాకు మేలు చేసిన వారికి నేను మేలు చేస్తున్నానా, దేవుని దగ్గర మెప్పు కలగదండి. దేవుని ద్వారా నీకు మెప్పు. పాపులను అలాగే చేస్తారు కదా, లోకస్తులు అలాగే చేస్తారు కదా, అన్యులు అలాగే చేస్తారు కదా. మనకి వాళ్ళకి ఏమి సంబంధం? మనం దేవుని ప్రజలము కదా. దేవుని ప్రజలమైన మనము ఖచ్చితముగా ఏం చేయాలి? మనకి కీడు చేసిన వారికి, ఇప్పుడు చెప్పండి, మీరు పెద్దగా చెప్పండి. మనకి కీడు చేసిన వారికి, మనల్ని ఒక చెంప మీద కొట్టిన వారిని 33 పళ్ళు రాలగొట్టాలి అన్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అబ్బో హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలమ్మా? మనం ఒక చెంప మీద కొడితే చెప్పండి అమ్మ, గవక్కన అమ్మ ఎక్కడ రేపు గవక్కన కొడితే రెండో చెంప చూపించాలి. అవన్నీ బోధలండి. గాంధీ గారు ఆ మాట కోట్ చేసి చెప్పింది. మనం ఎవరైనా 1 కిలోమీటర్ నడవమంటే 2 కిలోమీటర్ నడవాలి. మనం ఎవరైనా మన వస్త్రాలు అడిగితే తెలీదా? యేసు ప్రీచింగ్ తెలీదా? కొండ మీద ఇంకో జత ఇవ్వాలి. ఏం చేయాలి? కంటికి కన్ను, అదంతా పాత నిబంధన గ్రంథం. అది క్రొత్త నిబంధన ప్రజలుగా దేవుని ద్వారా మనం మెచ్చుకొనబడాలి అంటే ఖచ్చితంగా మన శత్రువుల్ని ప్రేమించవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం చదవండి. మత్తయి సువార్త, తన యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించేదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. చాలండి. ఇక్కడ మనకు తెలుసు, దేవుడు యేసు ప్రభువారు ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్పి, పరలోక రాజ్యము 14వ వచనంలో దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండేను. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయాడు. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. కొంతకాలం గడిచిన తర్వాత యజమానుడు వచ్చాడు లెక్క అడగటానికి. అయ్యా, నీకు ఇచ్చిన 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి వచ్చి, అయ్యా, నీవు ఇచ్చిన 5 తలాంతులకు నేను మరొక 5 తలాంతులు సంపాదించాను. 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి వచ్చి, అయ్యా, నువ్వు ఇచ్చిన 2టికి నేను 2 సంపాదించాను. 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఏమన్నాడు? అయ్యా, నువ్వు విత్తిన చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడనైన కఠినవు నేను ఎరుగుదును, కాబట్టి నేను భయపడి వెళ్ళి నీ తలాంతులు భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నువ్వు తీసుకోనమని చెప్పాను. ఇక్కడ 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే సోమరిగా ఆ తలాంతును తీసుకెళ్లి భూమిలో దాచిపెట్టాడు. అంటే నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు దేవుడు యజమానుడు రూపంలో ఎవరిని పొగిడాడో తెలుసా? ఎవరిని మెచ్చుకున్నాడో తెలుసా? 5 తలాంతులకి ఇంకొక 5 తలాంతులు సంపాదించిన వ్యక్తిని, 2 తలాంతులకి మరొక 2 తలాంతులు సంపాదించిన వ్యక్తిని యజమానుడు మెచ్చుకొని, నమ్మకమైన మంచి దాసుడా, ప్రైజ్ ది లార్డ్, నీ యజమానుని సంతోషములో పాలు పంపులు పొందు. 21వ వచనం, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషములో పాలు పంపులు పొందమని అతనితో చెప్పాను. కాబట్టి రెండవదిగా దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడో తెలుసా? దేవుడు ఎవరిని పొగుడుతాడో తెలుసా? దేవుడు ఎవరిని గణపరుస్తాడో తెలుసా? దేవుడు మనకి ఏ సామర్థ్యాలైతే ఇచ్చాడో, దేవుడు మనకి ఏ తలాంతులైతే ఇచ్చాడో,
దేవుడు నీకు ఏ శక్తిని, ఏ యొక్క బలమునైతే ఇచ్చాడో అది నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టి దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని నువ్వు వృద్ధి చేసుకోవాలి. నువ్వు సోమరి వ్యక్తిగా రక్షణ పొంది మనం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడండి. ఏ తలాంతు లేని వారిని దేవుడు అసలు ఎన్నుకొనడండి. మన సామర్థ్యాన్ని బట్టి ఆ తలాంతులు ఉంటాయండి. కొంతమందికి ప్రార్థన చేసే తలాంతు, కొంతమందికి పాటలు పాడే తలాంతు, కొంతమంది దేవునికి పరిచర్య చేసే తలాంతు, కొంతమందికి అది ఏదైనా, కొంతమందిని దేవుని మందిరానికి నడిపించే తలాంతు, కొంతమందికి దేవుని యొక్క మాటలు చెప్పే తలాంతు, దేవుని మందిరంలో పని చేసే తలాంతు, అది ఏదైనా సరే అది ఒక తలాంతు అండి. మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకు అప్పగిస్తాడయి. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన తలాంతులు మనం ఏం చేయాలో తెలుసా? వాటిని వృద్ధి చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వాటిని మనం డెవలప్ చేసుకోవాలి. వాటిని మనము మౌనముగా, ఏమి తెలియదన్న వ్యక్తులుగా, మనం సోమరిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే నమ్మకమైన, పక్కన నుంచి చూడండి 26 వచనం, నమ్మకమైన సోమరువైన చెడ్డదాసుడా, నువ్వు ఎరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి, నేను వచ్చి వడ్డీతో సహా నా సొమ్ము తీసుకొని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గన వానికి ఇయ్యడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియో తీసివేయబడును. కాబట్టి నీకు కలిగిన తలాంతును వృద్ధి చేసుకోవాలండి. నువ్వు దేవుని దగ్గర నమ్మకముగా, దేవుడు నీకు ఏ తలాంతు అయితే ఇచ్చాడో, దేవుడు నీకు ఏ యొక్క వరమునైతే ఇచ్చాడో, దేవుడు నీకు ఏదైతే ఆయన నీలో ఉంచాడో ఆ యొక్క తలాంతును వృద్ధి చేసుకొని రేపు దేవుడు వచ్చిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యానికి దేవునికి లెక్కప్పు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ లెక్కప్పు చెప్పడం దేవుడు ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడండి, మెచ్చుకుంటాడు. ఇప్పుడు నువ్వు దేవుడికి ఇచ్చిన వాటికి నువ్వు లెక్క చెప్పగలవా? నీ జీవితానికి, నీ భక్తి జీవితానికి, నీ ప్రార్థన జీవితానికి దేవుడికి నువ్వు ఎంత లెక్క చెప్పగలవు? ఒక శనివారం వాక్యం విన్నాం. ఏ విషయంలో మనం లెక్క దేవునికి అప్పు చెప్పాలి చెప్పండి. రాత్రి శనివారం 6 వచ్చారండి. హల్లెలూయా. ఎంత సంఘం వృద్ధి చెందుతుందంటే 6. మిగతా వాళ్ళందరూ ప్రైజ్ ది లార్డ్. 6 వచ్చారండి. దేవునికి మనం లెక్కప్పు చెప్పాలి. తెలుసా ఏ విషయం లెక్కప్పు చెప్పాలి? లెక్క దేవునికి చెప్పాలండి. ఏ విషయం దేవుని లెక్క చెప్పాలి? దేవుడు మనకిచ్చిన, చెప్పండి, అంతలేదా? ఎక్కడ రాసుకున్నా, చాలా రోజులు అయింది, మర్చిపోయాను. దేవునికి మనం లెక్కప్పు చెప్పాలి. ప్రకటన గ్రంథంలో పూజించేవని దేవుడు లెక్కించమంటున్నాడు. దానియేలు గ్రంథంలో బెల్షస్సర్ని దేవుడు లెక్క చూచాడండి. లెక్క చూచినప్పుడు లెక్కలో తేలిపోయాడండి. మెనే టెకేల్ ఉఫార్సీన్. దేవుడు లెక్కేసాడు. అతడు ఏమైపోయాడు? కాటాలో పెట్టంగానే దిగిపోయాడంటే కాట ఏమైపోయిందంట? తేలిపోయింది. దేవుడు లెక్క చూసి తక్కువగా కనపడ్డాడండి. నువ్వు దేవునికి తక్కువగా కనపడుతున్నావా? చెప్పండి, ఎక్కువగా కనపడుతున్నామా? దేవుడు మనం తోస్తాడండి. తూయటం అంటే ఓ పక్క నిన్ను కూర్చోబెడతాడు, ఇంకో కాటాలో నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ పరిశుద్ధత, నీ భక్తి, ఇవన్నీ పెడతాడండి. అవి పెట్టినప్పుడు ఏమి తేలాలి? 2 సమానముగా ఉండాలి. కానీ బెల్షస్సర్ని కాటాలో కూర్చోబెట్టినప్పుడు యువతల పక్క కాటాలో తను చేసిన పని ఏందో తెలుసా? దేవుని మందిరములో ఉన్న ఉపకరణముల్లో మద్యము తాగుతూ అసలు ఎంత దేవుణ్ణి హీనపరిచాడు అంటే, దేవుడు బెల్షస్సర్ని కాటాలో పెట్టినప్పుడు బెల్షస్సర్ తక్కువగా కనపడ్డాడు. వెంటనే గోడ మీద ఒక రాత, మెనే టెకేల్ ఉఫార్సీన్. అంటే దేవుడు నిన్ను, నీ లెక్కంతా చూస్తే, నీ లెక్కంతా సెటిల్ చేస్తే నువ్వు చాలా తక్కువ కనపడ్డావు, నీ పని అయిపోయిందయ్యా. కాబట్టి దేవుడు మన లెక్క కాటాలో పెడితే ఎంత తేల్తాం? 50 గ్రాముల, చెప్పండి, నవ్వుతున్నారేంది? 10 గ్రాముల, అర కేజా, 30 కేజా? ఎంత భక్తి,
ప్రైజ్ అలా ఏమవ్వాలి? మన భక్తి ఏమవ్వాలి? మన భక్తి పెరగాలండి. మన మన జీవితంలో ఉన్న ఆ భక్తి భయభక్తులుగా పెరగాలి. దేవుడు మనం లెక్కించే సమయం రాబోతుంది. ఆలయంలో పూజించే వారిని దేవుడు లెక్కించమని యేషుకేలు గ్రంథంలో దేవుని హేయ కృత్యముల గురించి, ఆ యొక్క విజ్ఞాపన చేసే వారి నుదుటి మీద లాలాటంలో గుర్తువేయమని దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను చూసినప్పుడు, దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అంటే నీ భక్తి దేవుని దగ్గర నమ్మకముగా కనపడాలి తప్ప శూన్యముగా ఉంటే ఏమి ప్రయోజనము ఉండదండి. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర నమ్మకముగా మన భక్తిని కాపాడుకొని అంచె దినాల్లో ఎన్నెన్నో సంఘటనలు జరుగుతున్నాయి కదా, భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వార్తలు చూస్తున్నారు. మన కర్నూల్లో చూశారు కదా, బస్సులో వెళ్తూ ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు మాడి మసి అయిపోయారండి. తలుచుకుంటేనే భయంకరంగా ఉంది కదా. నిద్రలో ఉండగానే మాడి మసి అయిపోయి, పాపం ఎంత ఘోరమైన పరిస్థితి. వాళ్ళు అనుకున్నారా? ఎన్నో దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో భయంకరమైన సన్నివేశాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కాపాడుతున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని రక్షిస్తున్నాడండి. దేవుడిని మనం పక్కన పెట్టకూడదు. దేవుడు లేడన్నట్లుగా జీవించకూడదని అనుక్షణము దేవుడు మనకిచ్చిన 24 గంటలకి దేవుడు మనకిచ్చిన దానికి మనం హృదయపూర్వకముగా కృతజ్ఞతా స్థుతులతో ఆయనకి మనం లెక్కప్ప చెప్పగలిగితే ఆ జీవితం ఎంత ధన్యకరంగా ఉంటుందో తెలుసా? మన పాటికి మనము దేవుని పాటికి దేవుడు ఉంటే అది ప్రయోజనకరముగా ఉండదండి. దేవుని కలిగిన ప్రజలుగా యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులన్నట్లుగా ఏది జరిగినా, అది నింద అయినా, శ్రమ అయినా, మరణమైన, కరువైన, ఖడ్గమైన, దేవుని వెంబడించే ప్రజలుగా ఉంటే అది ఎంతో శ్రేష్టకరముగా ఉంటుంది కదా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అంటే మీ తలాంతులు ఎలాగ ఉన్నాయి? మీ తలాంతులు వృద్ధి చేసుకుంటున్నారా? పాతి పెట్టారా? పాతి పెడుతున్నామా? భక్తిని పాతి పెడుతున్నామా? ప్రార్థనా జీవితాన్ని పాతి పెడుతున్నామా? పరిశుద్ధ జీవితాన్ని పాతి పెడుతున్నామా? ఈరోజు నువ్వు పాతి పెట్టిన దాన్ని నువ్వు వెలికి తీసి ఏం చేయాలో తెలుసా? మనుషులకు మీ సత్క్రియలు కనపడాలి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే మీ వెలుగును ప్రకాశింపనీయండి. చాలా మంది భక్తి జీవితాలు పాతి పెట్టుకుంటున్నారండి. పాతి పెట్టుకొని హల్లెలూయా. పాతి పెడితే ప్రయోజనం ఉండదండి. మన భక్తి ఇతరులకు తెలియచేయబడాలి. మన వెలుగుని ఇతరులకు తెలియచేయబడాలి. మనం లోకమునకు ఉప్పు అయి ఉన్నాం. మనం లోకానికి వెలుగు అయి ఉన్నాం. మనం లోకానికి ఎవరు కూడా దీపాన్ని ఎక్కడ పెడతారంటండి? దీపాన్ని ఎక్కడ పెడతారంటే వెలుగుగా ఉండటానికి కొండ మీద పెడతారు, మంచం కింద పెట్టరండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇళ్లలోనే ఉంటే ప్రయోజనం ఉండదమ్మా. మన భక్తి వెలుగులోనికి రావాలి. నీ ప్రార్థన జీవితం వెలుగులోనికి రావాలి. నీ విశ్వాస జీవితం వెలుగులోనికి వచ్చినప్పుడే నీకు మెప్పు కలుగుతుంది తప్ప మన పాటికి మనం ఏసే రాకులు నేను కూడా ఉన్నాను అంటే సరిపోదండి. మెప్పు కలగాలంటే ఏం చేయాలంట? దేవుని ద్వారా నమ్మకమైన దాసుడా అనే సాక్ష్యము పొందుకోవాలి. ఇప్పుడు దేవుడు మనల్ని అంటాడా, రే నమ్మకమైన వ్యక్తిరా ఈ వ్యక్తి? దేవుడు మెచ్చుకుంటాడా? సమయం త్వరగా 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 1 పేతురు 1:7 వచనం. నశించిపోవు సువర్ణము దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చాలండి. మూడవదిగా మెప్పు ఎప్పుడు కలుగుతుంది? యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, ఘనత, మహిమ కలుగుతుంది. మూడవదిగా మెప్పు ఎప్పుడు కలుగుతుంది తెలుసా? నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగుతుందండి. మూడవదిగా మీకు మెప్పు కలగాలి. దేవుడు మేము మెచ్చుకోవాలి. దేవుడు మీకు ఘనత ఇవ్వాలి. దేవుడు మిమ్మల్ని హానర్ చేయాలి. అంటే మీకు కలుగుతున్న పరీక్షలలో మీరు నిలబడాలి.
నిలబడుతున్నారా? చెప్పండి, నిలబడుతున్నారా? ప్రియ ఇండియా పెంతెకోస్తు దేవుని సంగమా, అగ్ని పరీక్షలో శుద్ధ సువర్ణము నిలబడుతుంది. దేవుడు మిమ్మల్ని పరీక్షించినప్పుడు, అపవాది మిమ్మల్ని శోధించినప్పుడు, ఈ లోకంలో మీకు శ్రమ కలిగినప్పుడు, మీకు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మీరు శ్రమలలో నిలబడుతున్నారా? శోధనలో నిలబడుతున్నారా? పడిపోతున్నారా? పరీక్షలో నిలబడుతున్నారా? పరీక్షకి ఫెయిల్ అయిపోతున్నారా? పరీక్షలను చూచి పారిపోతున్నారా? మీరు ఆలోచన చేయాలండి. పరీక్షలో నిలబడితేనే నిప్పు కలుగుతుందండి. పరీక్షలు మాకొద్దు యేసయ్యా అంటే ఏమవుతుందండి? దేవుడు అంటాడు మెప్పు రాదండి. శ్రమలు మాకొద్దు అండి, కష్టాలు మాకొద్దు, మాకు ఎటువంటి పరీక్షలు వద్దు అంటే నీకు మెప్పు రాదండి. 10th క్లాస్ చదువుతున్న వ్యక్తులు 10th క్లాస్ అంతా చదివి చివరికి వచ్చేసరికి మాకు ఎగ్జామ్స్ వద్దండి అంటే ఎలాగుండిద్దండి చెప్పండి? చదువుకునే వ్యక్తులు సంవత్సరం ముగింపులోనికి వచ్చిన తర్వాత మాకు పరీక్షలు వద్దు అంటే ఎలాగుంటుంది? తల్లిదండ్రులు మీరేం చెబుతారు చెప్పండి? అమ్మా ఎగ్జామ్స్ వద్దమ్మా, నానా ఎగ్జామ్స్ వద్దు, నానా నువ్వు ఇంత చదివించావు కదా నాకు ఎగ్జామ్స్ వద్దు అంటే మీరేం చేస్తారు? రూమ్లో పడేసి కొడతారా కొట్టరా? అరే సంవత్సరం అంతా కష్టపడి చదివిచ్చింది ఎగ్జామ్స్ రాయటానికి, నువ్వు ఎగ్జామ్స్ రాయకుండా నువ్వు ఎలాగా మరలా తర్వాత ఇంటర్మీడియట్లో నువ్వు వెళతావు అని ఖచ్చితంగా మోటివేట్ చేసి అతడు పాస్ అయిన తర్వాత సంగతి ముందు మీరు ఏం చేస్తారు? బలవంతం ఏం చెబుతారు? చివరికి వాడు రాయనంటే నువ్వు ఓరకెట్టగొట్ట రాయిరా, ఏదో ఒకటి రాయిరా, పరీక్ష ఖచ్చితంగా అంటామా అనమా? లేదా ఇంట్లో కూర్చొని నేను రాసి వస్తా అంటామా? ఏమంటామంటే ఖచ్చితంగా ఎలాగోలా కూర్చోబెడతాం పరీక్షలు ఉండాలని. దేవుడు కూడా అంతేనండి. నశించిపోయే శుద్ధ సువర్ణం ఏ రీతిగా పరీక్షకు నిలబడుతుందో మనము కూడా దేవుడు మనల్ని కొన్ని పరీక్షలకు అనుమతించినప్పుడు అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలబడాలి. పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి, పరీక్షలో నువ్వు విజయాన్ని పొందుకోవాలి, పరీక్షలో నేను నిలబడాలి తప్ప దేవా నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ యొక్క బాధ, నేను ఉండను అయినా హాగరు వలె నువ్వు పరిగెత్తే వ్యక్తిగా ఉండకూడదండి. హాగరి కష్టం వచ్చింది, హాగరికి శ్రమ వచ్చింది. ఏం చేస్తున్నాడో తన యజమానురాలు ఇంటి దగ్గర నుంచి పారిపోతా ఉంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హాగరు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న. దేవునికి తెలియదా? తెలుసు. హాగర్ని అడుగు 2 ప్రశ్నలు అడిగాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా నా యజమానురాలు నన్ను శ్రమ పెడుతుంది, నన్ను కొడుతుంది, నన్ను బాధ పెడుతుంది, అందుకే నన్ను యజమానురాల నుంచి పారిపోయి వస్తున్నానయ్యా. దేవుడు ఏమనాలి? అమ్మ అక్కడ వద్దులమ్మ, ఇంక యజమానురాల్ని చూపిస్తానమ్మా, అక్కడ ఉండమ్మా అనలేదండి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళి అణిగి మణిగి ఉండు. ప్రైజ్ అలా. హాగరు దేవుని మాట విని దేవునికి సరెండర్ అయ్యింది, పరీక్షలు నిలబడింది. దేవుడు హాగర్ని జ్ఞాపకము చేసుకొని ఆ రోజు దేవుని మాట వినటము ద్వారా దేవుడు హాగర్కు పుట్టిన ఇష్మాయేలు సంతానాన్ని కూడా దేవుడు అభివృద్ధి పరిచాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రైస్తవుడవైన నీవు, క్రైస్తవురాలవైన నీవు, దేవుడు నీకు ఇచ్చే, దేవుడు నీకు అనుమతి ఇచ్చే పరీక్షల్లో నువ్వు నిలబడాలే తప్ప నాకు ఈ పరీక్షలు వద్దండి, నాకు ఈ శ్రమలు వద్దండి, నాకు శోధనలు వద్దండి, అయ్యా నాకు ఎటువంటి నాకు శ్రమలు లేని జీవితము నాకు వద్దు ప్రభు అంటే నేను క్రైస్తవుని కాదు అని నువ్వు దేవుని దగ్గర అడుగుతున్నావండి. నాకు శ్రమలు వద్దు అంటే దానికి అర్థమేం తెలుసా? నేను నరకం కావాలని అంటాం. ఒక మాటలో చెప్పాలంటే శ్రమలు వద్దంటే ఓ భక్తుడు అంటే వితౌట్ క్రౌన్ దెర్ ఈజ్, వితౌట్ క్రాస్ దెర్ ఈజ్ నో క్రౌన్ అంటే దానికి తెలుగులో అర్థమైంది, సిలువ లేకుండా కిరీటం లేదండి. ఇప్పుడు మీకు కిరీటం కావాలా? ఎంతమందికి కావాలి? మీకు హానర్ కావాలా? మీకు గౌరవం కావాలా? మీకు మెప్పు కావాలా? మీకు ఘనత కావాలా? ఖచ్చితంగా ఏం చేయాలంటే ముందు సిలువను మోయాలి. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని
సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా దేవుని ద్వారా మనం మెప్పు కలగాలి అంటే మీకు వస్తున్న ప్రతి శోధనలో మీరు నిలబడి ఎదుర్కొనవలసిందే. వెనక్కి వెళ్ళిపోతానంటే కుదరదండి. నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనకకు చూచువాడు నాకు పాత్రుడు కాదు. ఒకసారి దేవుని చేతిలో పడ్డామా చెప్పండి, దేవుని చేతిలో పడుట బహు భయంకరం అండి. ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదండి, తప్పించుకునే మార్గము లేదండి. నువ్వు వచ్చిన ప్రతిదాన్ని దాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలి తప్ప, దేవా నాకు ఈ అగ్నిగుండం వద్దయ్యా, దేవా నేను జలములో పడి నేను వెళ్ళనంటే దేవుడు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెబుతాడండి. నువ్వు వెళ్ళవలసిందే, నువ్వు నిలబడవలసిందే, నువ్వు ఎదుర్కొనవలసిందే. అది అగ్నిగుండమైనా, అది గాఢాంధకారమైనా, అది శ్రమల, అది ఏదైనా సరే నువ్వు నిలబడితే, ఆ నిలబడినప్పుడు నీకు కలిగేదని తెలుసా? దేవుని ద్వారా నీకు హానర్ కలుగుతుందండి. యోసేపు నిలబడ్డాడు, ఫరో ద్వారా దేవుడు హానర్ చేశాడు. దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగో నిలబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు గౌరవ ప్రదానము గొప్పగా దేవుడు హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. నిలబడిన వానికే మెప్పండి. పారిపోయే వాడికి, పడిన వారికి మెప్పు కలగదండి. భయపడే వాడికి మెప్పు కలగదు. కాబట్టి మూడవదిగా పరీక్షకు నిలిచినదై, పరీక్షలో నిలబడుతున్నావా? దేవుని దగ్గర అడగల, దేవా మీ శక్తిని మాకు దయచేయండి, నిలబడాలి. అయ్యా క్రైస్తవులు ఈరోజు ఎంతోమంది పడిపోతున్నారు, ఎంతోమంది లోకంలోనికి వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది శోధనలు చూసి వెనక్కి తగ్గుతున్నారు. మేము అలాగ ఉండకూడదయ్యా. నిలబడే సంఘముగా మేము ఉందుముగాక. అది అగ్ని వంటి శోధనలైనా, అది మహాశ్రమలైనా నిలవబడగలిగిన ఆ శక్తి మాకు కలుగునుగాక. అందరం చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. నిలవబెట్టగలిగిన శక్తి దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఇప్పుడైనను రాబోతున్న దినములలో వచ్చే ప్రతి పరీక్ష ధైర్యముగా ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి దేవుడు మనకి అనుగ్రహించగలడు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? దేనికండి? ఏదైనా, ఏ పరిస్థితి అయినా, ఏ ఎగ్జామ్ అయినా, ఏ శోధన అయినా, అది ఏదైనా సరే నేను ధైర్యముగా ఉంటాను ప్రభు అంటే దేవుడు ఖచ్చితంగా, దేవుడు అటువంటి వాళ్ళని దేవుడు హానర్ చేస్తాడండి. పిరికి వారికి దేవుని రాజ్యంలో చోటు లేదమ్మా. పిరికి వారికి దేవుని రాజ్యంలో చోటు లేదు. ఇంకా నువ్వు దేవుని మందిరంలో పిరికిగా ప్రార్థన చేయటానికి, పాట పాడటానికి, దేవుని పని చేయటానికి, దేవుని గురించి చెప్పటానికి, దేవునికి ఇచ్చిన ఉద్యోగం దగ్గర నువ్వు క్రైస్తవురాలు అని చెప్పుకోవడం నువ్వు పిరికితనముగా ఉన్నావంటే పొగుడుతాడా? దేవుడు హానర్ చేస్తాడా?
మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో నా తండ్రి ఎదుట నేను వానిని ఘనపరుస్తాను. ప్రైజ్ అలా. కాబట్టి ఏం చేయాలంటే మనము దేవుణ్ణి ఏం చేయాలి? ఒప్పుకుంటే దేవుడు మనం ఘనపరుస్తాడు. రానున్న దినాలు ఎలాంటివైనా సరే నువ్వు దేవుని కొరకు ధైర్యముగా నిలబడితే దేవుడు శభాష్ అని ఆయన ద్వారా 3 కలగబోతున్నాయి. మెప్పు, ఘనత, మహిమ కలగబోతుంది. హల్లెలూయా. 4వదిగా ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలని దేవుడు 7 సంఘాలకు ఇచ్చిన వర్తమానాల్లో దేవుడు ప్రతి సంఘాన్ని ఆయన తిట్టాడండి. 5 సంఘాలని దేవుడు భయంకరంగా, ఎట్లా చెప్పాలంటే తిట్టడం అంటే మరొక వాళ్ళని చాలా వాళ్ళ ఉన్న తప్పిదాలు చెప్పాడు. కానీ 2 సంఘాలని దేవుడు మెచ్చుకున్నాడండి. ఆ సంఘం ఒకటి స్మరణ, 2వదిగా ఫిలదెల్ఫియా. ఈ 2 సంఘాలు ఏ లోపము లేదు. దేవుడు ఫిలదెల్ఫియా సంఘము, స్మరణ సంఘాన్ని వాళ్ళలో ఉన్న ఏ తప్పిదాలు లేవండి. స్మరణాన్ని పక్కన పెడితే ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు ఎంతగా గౌరవపరిచాడంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఎందుకు దేవుడు ఆ సంఘాన్ని అంతగా ఆయన గౌరవించటానికి, ఆయన హానరు చేయడానికి కారణం ఏం తెలుసా? చదవండి 3వ అధ్యాయం 8వ వచనం. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని. చాలండి. ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు ఎందుకు హానర్ చేశాడు? మిగతా సంఘాన్ని తిట్టాడు ఆయన. ఎఫ్సీ సంఘాన్ని భయంకరంగా తిట్టాడు ఆయన. మిగతా 5 సంఘాలని కూడా ఆయన ఎంతగానో ఆ సంఘాల్లో ఉన్న లోపాలను ఎత్తిపట్టాడు. కానీ ఫిలదెల్ఫియా సంఘాన్ని ఆయన స్టార్టింగే ఆయన మెచ్చుకుంటున్నాడు, ఆయన గౌరవిస్తున్నాడు. ఎందుకు ఫిలదెల్ఫియా సంఘాన్ని ఆయన ఎంతగా హానర్ చేశాడంటే ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న 2 చేసిన పని. మొదటిగా శక్తి కొంచెమై ఉన్న దేవుని ఎరుగననలేదు. ప్రైజ్ అలా. ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న శక్తి కొంచెమే, కానీ వాళ్ళు దేవునికి ఎలాగున్నారంట? ఎరుగననలేదు. అంటే వాళ్ళకున్న సామర్థ్యము కొంచెమే, వాళ్ళకున్న బలము కొంచెమే, వాళ్ళకున్న ధనము కొంచెమే, వాళ్ళకున్న జ్ఞానము కొంచెమే, వాళ్ళకున్న ఆరోగ్యము కొంచెమే. వాళ్ళకి ఏది లేకపోయినా దేవుని యొక్క నామాన్ని ఘనపరిచారండి. ప్రైజ్ అలా. అంటే దేవుడు ఎవరిని గౌరవిస్తాడు? మనం ఏమంటాం చాలాసార్లు చెప్పండి, మాకు అన్నీ ఉంటేనే మేము మందిరానికి వస్తామండి, మాకు ఆరోగ్యం ఉంటే మందిరానికి వస్తామండి, మాకు బలం ఉంటే మందిరానికి వస్తామండి, మాకు ధనం ఉంటే మందిరానికి వస్తామండి, మాకు ఇల్లు వస్తే, మాకు అన్నీ మంచి జరిగితే మనం దేవుని మందిరానికి వస్తామండి, మాకు అన్నీ మేము అనుకుని అని జరిగితే మేము దేవునికి ప్రార్థన చేస్తామండి. కాదండి. నువ్వు అలాగ అనుకున్నంత కాలం దేవుని ద్వారా నీకు మెప్పు కలగదండి. దేవుని ద్వారా నీకు మెప్పు ఎప్పుడు కలుగుతుంది తెలుసా? చెప్పండి అమ్మా. నీకు ఆరోగ్యం అంతా, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి, నీకు ఆరోగ్యం అంతా బాగుంది అనుకోండి, మందిరానికి వచ్చావు, నీకు మెప్పు కలగదండి. దేవుని ద్వారా మెప్పు కలగాలి ఏం చేయాలి తెలుసా? నువ్వు ఎప్పుడైతే బలహీనముగా ఉంటావో, నీకు ఎప్పుడైతే అనారోగ్యముగా ఉంటావో అప్పుడు నువ్వు దేవుని మీదకి వస్తే దేవుడు మెచ్చుకుంటాడంట. అదే ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘము, వాళ్ళకున్న శక్తి కొంచెమే, వాళ్ళకున్న ఆరోగ్యము కొంచెమే, వాళ్ళకున్న బలము కొంచెమే, అయినను వాళ్ళు దేవుని పక్కన పెట్టలేదు, దేవుణ్ణి ఘనపరిచారు. కాబట్టి దేవుడు ఫిలదెల్ఫియా సంఘాన్ని గౌరవిస్తున్నాడు. ఆయన ఫిలదెల్ఫియా సంఘమా, నీ క్రియలు నాకు తెలుసు, నీకున్న శక్తి కొంచెమే, నీకున్న సమయము కొంచెమే, నీకున్న అది ఏదైనా కొంచెమే, అయినా నువ్వేం చేసావు తెలుసా? నీకున్న ఆ కొంచెములోనే ఏం చేసావంట? నువ్వు దేవుణ్ణి ఘనపరిచావు. కాబట్టి ఇదిగో నేను మెచ్చుకుంటున్నాను అంటున్నాడండి. ఈరోజు నువ్వు చాలా సలీం కూడా తెలుసా, మన మనసులో అనుకుంటాం, నాకంతా బాగుంటేనే నేను మందిరానికి వస్తాను. చాలాసార్లు ఏదైనా మా మందిరానికి రాలేదంటే నాకు ఈరోజు బాగలేదండి. చాలామంది చెప్పి ప్రశ్న అదేనండి, అమ్మ ఏందమ్మా బాగాలేదంటే, అండి మాకు డబ్బులు లేవండి. ఏమండి బాగున్నావమ్మా, నాకు ఈరోజు ఇదండి. అమ్మ ఏందమ్మా మందిరానికి రాలేదంటే, లేకపోతే ఏందయ్యా మందిరానికి రాలేదంటే, మా ఇల్లు సరిగా లేదండి. మెప్పు రాదండి. ప్రైజ్ అలా.
ఏందో మందిరం రాలేదంటే తుఫాన్ అండి, మళ్ళీ ఇంకో తుఫాన్ రాబోతుందండి. ప్రైజ్ అలా. ఏందమ్మా అంటే వర్షాకాలం అండి. ఇలా సాకులు చెబితే నీకు దేవుని ద్వారా మెప్పు కలగదండి. నువ్వు ఎప్పుడు రావాలో తెలుసు మందిరానికి? పరిస్థితులని బాగున్నప్పుడు కాదు. పరిస్థితులని బాగున్నప్పుడు వస్తే నీకు దేవుని ద్వారా మెప్పు అంటే రావద్దని కాదండి. పరిస్థితి బాగా లేకపోయినా, ఇందాక మనం పాడుకున్న పాట అదే, బ్రతుకు నావ పగిలినా, ఎన్ని బాధలున్నా, చెప్పండి, కడలి పాలైనా, నోటితో పాడితే ఏమనిద్దండి? పాటని నోటితో పాడకూడదని క్రియల ద్వారా చేసి చూపించాలి. ఇదిగో నాకు అనారోగ్యమున నేను వచ్చాను, నాకు సరిగ్గా లేకపోయినా నేను వచ్చాను, నా బ్రతుకు నావ పగిలిన నేను దేవునికి కనపడ్డాను, ఇదిగో నాకు నష్టము జరిగిన, ఇదిగో నాకు ఇలాగ జరిగిన, నన్ను అపవాది శోధించిన, ఇదిగో నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర హృదయపూర్వకముగా దేవుని ఆరాధించగలిగాను అనే ధైర్యంగా నువ్వు ఎప్పుడైతే చెప్పగలవో నీకు దేవుని ద్వారా నీకు హానర్ కలుగుతుంది. ప్రైజ్ అలా. అలా చెప్పకుండా అంత బాగున్నప్పుడు వచ్చి బాగలేనప్పుడు ఇంటి దగ్గర కూర్చొని, యేసయ్యా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, నా కష్టం అంతా నీకు తెలుసయ్యా, ప్రైజ్ అలా, నేనంతా పనికి లేను కాబట్టి ఈరోజు నీ మందిరానికి రావట్లేదా, ఇంటి దగ్గరే కూర్చున్నాను, యేసయ్య నీకు వందనాలు స్తోత్రం, నాకు చెప్పండి తర్వాత ఆత్రం అంటే దేవుడు మెచ్చుకుంటాడా అండి? మనం మేనేజ్ చేసుకుంటామండి. కానీ ఫిలదెల్ఫీ సంఘం అలా లేదండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినాను. ప్రైజ్ అలార్డ్. నీకున్న శక్తి కొంచెమే, నీకున్న ఆరోగ్యము కొంచెమే, నీకున్న సమయము కొంచెమే, నీ దగ్గర ఉన్న ధనము కొంచెమే. అయితే నువ్వు చేయవలసిన పని ఆ కొంచెములోనే నువ్వు దేవునికి రాగలిగితే నీకున్న కొంచెమును ఆయన రెండంతలుగా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నీ అనారోగ్యంలో నీకు ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు, నీకున్న దానిలో దేవుడు సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు, నీకున్న కష్టంలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు చెప్పుకొనగలిగితే నీకు అనారోగ్యం నుంచి విడిపించి ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. భక్తులు అదే చేశారు కదండి. యోబు ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, లేదన్నప్పుడు కూడా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుడు యోబుని హెచ్చించాడండి, దేవుడు యోబుని ఘనపరిచాడు. ఈరోజు నువ్వు అన్నీ ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతించగలిగితే నీకు మెప్పు కలగదండి. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు నీకు ఇచ్చినవి ఒకవేళ అవి కోల్పోయినా నువ్వు దేవుని దగ్గర మనస్ఫూర్తిగా నువ్వు దేవుని వాక్యాన్ని ఎరిగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మోకరించగలిగితే దేవుడు ఖచ్చితంగా దేవుడు ఘనపరుస్తాడు. దేవుడు చెప్పగలడా నిన్ను చూసే మాట? సంగమా, దేవుడు మిమ్మల్ని చూసే మాట చెప్పగలడా? మీకున్న శక్తి సామర్థ్యాలు కొంచెమై ఉన్నా మీరు మందిరానికి ఆగలేదు, వర్షమైన మందిరానికి ఆగలేదు, బాధలైన మందిరానికి ఆగలేదు, అనారోగ్యమైన మందిరానికి ఆగలేదు. చెప్పండి చెప్పండి అమ్మా. పరిస్థితి ఏదైనా మందిరానికి ఆగలేదు. చెప్పండి అమ్మ, చెప్పరేంది? ఏం పరీక్ష కానీ చిన్న తలనొప్పి వస్తేనే సంవత్సరాలు మానుకుంటాము. అలాంటిది ఏడ చెబుతామండి? ప్రైజ్ అలార్డ్. ఇక నుంచి నేను ఏం చేయాలో తెలుసా? దేవుని మీద ఎప్పుడు రావాలి? పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదండి, అననుకూలంగా ఉన్నప్పుడే. ప్రైజ్ అలార్డ్. నువ్వు దేవుని కనపడితే ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కపరచగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. అందరం చెప్పకూడదు, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. రెండవదిగా ఇదే ఫిలదెల్ఫీ సంఘముతోటి 10వ వచనం చదవండి. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక లోకమంతటికి శోధన కాలములో నేను నిన్ను కాపాడుతున్నాను. మొదటిదేమన్నా, నీకున్న శక్తి కొంచెముగా ఉన్నా నువ్వు నాకు రావలసిన గౌరవం నువ్వు ఇచ్చావు. రెండవదిగా, నువ్వు ఇంత జరుగుతున్నావు, వాక్యాన్ని గైకొన్నావు. ప్రైజ్ అలార్డ్. మొదట ఏమన్నా శక్తి కొంచెముగా ఉన్న సంఘం ఏమన్నా అభివృద్ధి చెందుతుంది, సంఘం ఏమన్నా బలముగా ఉంది. రెండవదిగా, పరిస్థితి ఏదైనా వాక్యాన్ని గైకొంటుందండి. వాక్యాన్ని గైకొన్న వాళ్ళు దేవుడు ఎప్పుడు కూడా ఆయన గౌరవిస్తాడు. ఆయన వాక్యం వినటము కాదండి, వాక్యము చదవటము కాదండి, వాక్యం వింటున్న మనం, వాక్యాన్ని చదువుతున్న మనము వాక్యాన్ని గైకొనాలి. ప్రైజ్ ది లార్డ్. ఫిలదెల్ఫీ సంఘాన్ని దేవుడు హానర్ చేయడానికి నాలుగవదిగా కారణం తెలుసా? ఆ సంఘము దేవుని యొక్క వాక్యాన్ని
గైకొనే సంఘముగా ఉంటుంది. ఐదవదిగా, ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటున్నావా? చెప్పండి, దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటున్నావా? ఒక యేసు ప్రభు ఇంటిలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఎవరు వచ్చి, యేసయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చి బయట నిలబడ్డారయ్యా. వెంటనే యేసయ్య అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు? నా వాక్యము విని దాన్ని గైకొన్న వారే నా తల్లియు నా సహోదరులు. ఎంతగా గౌరవించాడండి. అంటే వాక్యమును గైకొంటున్న ప్రతి ఒక్కరు కూడా యేసయ్యకి రక్త సంబంధులం అండి. అంటే చూడండి ఎంత గౌరవించాడు ఆయన, ఎంత హానరు చేశాడు. ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని గైకొంటూ, వాక్యానుసారముగా నువ్వు ప్రవర్తించగలిగితే నువ్వు దేవునికి ఎంత దృష్టిలో నువ్వు హెచ్చించబడే వ్యక్తిగా ఉన్నావు తెలుసా? ప్రకటన గ్రంథంలో కూడా సమయం సమీపించిన కొలది ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, గైకొనువాడును మరి ధన్యులు. గైకొనటం అంటే వాక్యానుసారముగా ప్రవర్తించడం అండి. ఈరోజు మన జీవితం ఎలాగ ఉంది? వాక్యాన్ని గైకొనే ప్రజలుగా ఉంటున్నామా, లేకపోతే వాక్యాన్ని వినేసి ఇక్కడ విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోతున్నామా? వాక్యాన్ని వింటుంది ఫిలదెల్ఫియా సంఘం, వాక్యాన్ని గైకొంది, వాక్య ప్రకారము చేస్తా ఉన్నారు. వాక్యములు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఈరోజు రక్షణ పొందిన ప్రజలుగా మనము వాక్యాన్ని ఎంత గైకొనగలుగుతున్నాం, వాక్యాన్ని ఎంత చేయగలుగుతున్నాం? చెప్పండి, ఎంత చేయగలుగుతున్నాం? వాక్యాన్ని ఎంత గైకొంటున్నాం? వాక్యాన్ని గైకొంటున్నామా? వాక్యము గైకొంటామంటే ఏది కాదండి. వాక్యము చదివినప్పుడు ఆ వాక్యం అంతా ఏదైతే మాట్లాడుతుందో వాక్యానుసారముగా నడవటమే. బైబిల్ గ్రంథం ఇది ఉంది కాబట్టి ఇదిగో బైబిల్ గ్రంథంలో ఇలాగ ఉన్నాయి. ఆజ్ఞలు చదువుకున్నప్పుడు ఇది బైబిల్ దాని ప్రకారం చేయటమేనండి. అది పెద్ద కష్టము కాదు. బైబిల్ గ్రంథంలో ఏదైతే వ్రాయబడ్డాయో ఆ వచనాలు మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆ వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కనుక ఆ విన్నవి, చదివినవి మనం గైకొంటమే, ఆచరించటమే. అవి ఎప్పుడైతే మనం పాటిస్తామో, వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? హానరు చేస్తాడు. వీళ్ళు నా వాక్యమును గైకొంటున్న ప్రజలు, హల్లెలూయా. నా వాక్యమును వెంబడిస్తున్న ప్రజలు, వాక్యానుసారంగా నడుస్తున్న ప్రజలను చెప్పి దేవుడు ఆ ప్రజలను గౌరవిస్తాడు. వాక్యానికి విరుద్ధంగా చేయకూడదండి. వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే దేవుడు డిస్రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన, దేవుడు గౌరవించడు ఆయన. ఈరోజు నువ్వు వాక్యాన్ని గౌరవిస్తున్నావా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని గైకొంటున్నావా? హల్లెలూయా. గైకొంటున్నామా? చెప్పండి. ఫిలదెల్ఫియా ఏం చేస్తుందంట? ఫిలదెల్ఫియా సంఘము వాక్యమును గైకొంటుందండి. 6వదిగా యోహాను సువార్త 12:26 చదవండి. యోహాను సువార్త, ఒకడు నన్ను సేవించిన ఎడల అప్పుడు నేను ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. హల్లెలూయా. 6వదిగా యేసయ్య అంటున్నాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరుస్తాడు. సేవించటం అంటే సేవకుడు. ఒకడు సేవకులు అంటే దేవునికి దాసులుగా ఉండటం. 6వదిగా దేవునికి ఎవరైతే దాసులుగా ఉంటారో, దాసులు ఎందుకంటే ఇక్కడ ఈ మాట వాడాడంటే దాసులు ఎప్పుడు కూడా యజమాని యొక్క కంట్రోల్లో ఉంటారండి. అందుకని ఇక్కడ ఆ మాట వాడాడు. మనం తండ్రికి బిడ్డలమే, కానీ ఎందుకు యేసు ప్రభువారి ఈ సందర్భంలో ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును అని ఎందుకన్నాడంటే, ఒక యజమానుడికి ఒక సేవకునికి ఉన్న సంబంధం. సేవకుడు ఎప్పుడు కూడా యజమాని యొక్క ఆధీనంలో ఉంటాడు. దాసుడు ఎప్పుడు కూడా యజమానుని యొక్క చిత్తానికి లోబడతాడు. దాసుడు ఎప్పుడు కూడా యజమాని యొక్క కంట్రోల్లో ఉంటాడు. దాసుడు ఎప్పుడు కూడా యజమాని యొక్క మాట వింటాడు. దాసుడు ఎప్పుడు కూడా యజమానుడు కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే దేవునికి దాసులుగా ఉంటారో ఆ దాసులైన వారిని దేవుడు ఘనపరుస్తాడు. ఈరోజు 6వదిగా దైవజనుని అడుగుతున్న ప్రశ్న, మీరు ఎవరికి దాసులుగా ఉన్నారు? చెప్పండి అమ్మా, అర్థమైంది పాయింట్? ఎవరికి దాసులుగా ఉన్నారు మీరు? ఒకడు దేని చేత జయించబడునో
మత్తయి రాసిన 2 పేతురు 2:19 ఉంటుంది, ఒకడు దేని చేత జయించబడునో దానికి దాసుడండి. ఈరోజు నువ్వు దేనికి దాసుడివి? దేవునికి అని చెప్పవాకండి అండి. దేవుడు నవ్వుతాడు ఆయన. ప్రైజ్ అలా దేవునికి అని చెప్పవాకండి అమ్మ. దాసులంటే పూర్తిగా దేవా నేను నీ కంట్రోల్లోనికి వచ్చేసానయ్యా. దేవునికి దాసులైన వాడు సిరికి దాసుడు అవ్వలేడు. దేవునికి దాసుడు అయినవాడు లోకానికి దాసుడు అవ్వలేడు. దేవునికి దాసుడు అయినవాడు లోక సంబంధం వాడికి దాసులు అగలేరు. దేవునికి దాసుడు అయిన వ్యక్తి ఇక దేనికి దాసుడు అవ్వలేడండి. మనము లోకానికి దేవునికి దాసులుగా ఉంటామంటే కుదరదండి. ఎఫెసీ పత్రిక 6:6 పాపానికి దాసులుగా ఉండి దేవునికి మనం దాసులుగా ఉండలేం. చదవండి. మనము మనుషులను సంతోష పెట్టువారు చేయనట్లు కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు ఇష్టపూర్వకముగా సేవ చేయాలండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఈరోజు పరీక్షించుకోవాలి. 6వదిగా, నువ్వు ఎవరికి దాసురాలుగా ఉన్నావు? ఫోన్కి దాసుడిగా ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మేము టీవీకి దాసులమండి అన్నోళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మేము ముసలమ్మ ముచ్చట్లకి దాసులమండి అన్నోళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మేము లోక సంబంధమైన వాటికి దాసులమండి. కాదండి. మీరు వేటికో దాసులుగా ఉండి నేను దేవునికి దాసుణ్ణి, నేను ప్రభువుకు దాసుణ్ణి, లేకపోతే నేను ప్రభువుని సేవిస్తున్నానని చెబితే యేసయ్య నవ్వుతాడు ఆయన. ఈరోజు నువ్వు పూర్తిగా దేవుని స్వాధీనంలోకి వెళ్ళి ఏ రీతిగా సమూయేలు దేవుని మందిరంలో చిత్తమున ఆయన నేను ఉన్నానని ఎలాగ చెప్పగలిగాడో ఆ రీతిగా దేవునికి మనము సేవ చేయాలి తప్ప ఆదివారం పూట మధ్యాహ్నం 2 గంటల దాకా దేవునికి దాసులమండి, మరలా వచ్చే ఆదివారం దాకా చెప్పండి అమ్మా. ఎన్ని దాసులు కనపడతారో మనకి ఈ వారం. ఎన్ని కనపడితే చెప్పండి. ఎక్కడెక్కడ చెప్పండి. దేవుడు మెచ్చుకోడు అండి. ఏం చేయాలంట? సేవిస్తే దేవుణ్ణి సేవించండి, లేకపోతే సేవిస్తే వేరొక వాడిని సేవించండి. మిగతా రోజులన్నీ వేటి వాటిని సేవించి ఆదివారం వచ్చి దేవా మేము మీకు దాసులమయ్యా అని చెబితే యేసయ్యా నవ్వుతాడండి. మనం ఎప్పుడైతే దేవునికి దాసులం అవుతామో దేవుడు అట్టి ప్రజల్ని హానర్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరుస్తాడు. ఈరోజు మీరు దేవుణ్ణి సేవిస్తున్నామని చెప్పి లోకానికి దాసులైతే, లోక సంబంధం వాడికి దాసులైతే దేవుడు మెచ్చుకోడండి. అందుకని ఏలియా అంటున్నాడు, ఆ యొక్క కర్మేలు పర్వతం మీద ఎన్నాళ్ళు మీరు 2 తలంపులతో ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలు సేవించండి. ఏలి ఆప్షన్ ఇచ్చాడండి. ఎన్నాళ్ళు 2 తలంపులు, 2 మెదళ్ళ 2 బుర్రలు, ఎన్నాళ్ళు 2 తలంపులు? దేవుడు అడుగుతూ ఈరోజు మీకు అమ్మ ఎన్నాళ్ళు 2 తలంపులు ఉంటే లోకంలో ఉండండి, లేకపోతే మందిరంలో ఉండండి, ఉంటే పరిశుద్ధులుగా ఉండండి, లేకపోతే అపవిత్రులుగా ఉండండి. ఎన్నాళ్ళు 2 తలంపులతో కొట్టమిట్లాడతారు? 2 తలంపుల వల్ల ప్రయోజనం ఏది ఉండదండి. ఉంటే పరిశుద్ధుల గుంపులోనైనా ఉండండి, ఉంటే లోకంలోనైనా ఉండండి, ఉంటే దేవునికి విరోధముగా అయినా ఉండండి, ఉంటే నులివెచ్చగా ఉండండి, లేకపోతే క్షమించండి ఉంటే వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి. నులివెచ్చగా ఉండద్దండి, అది చాలా భయంకరమైన పరిస్థితి అంట. ఉంటే లోకంలో అయినా ఉండండి, లేకపోతే మందిరంలోనైనా ఉండండి. నులివెచ్చని స్థితి చాలా భయంకరం అండి. యేసయ్య ఆప్షన్ ఇస్తున్నాడు. ఈరోజు మీకు ఆప్షన్ ఇస్తున్నాడమ్మా. నులివెచ్చగా ఉంటే ఏదో తెలుసు, దేవుడు ఉమ్మేస్తాడంట. చూడండి ఎంత భయంకరంగా తిట్టాడు సంఘాన్ని. అంటే మనం చాలాసార్లు అనుకుంటాము లోకంలో ఒక కాలు, దేవునిలో ఒక కాలు, అది ఎందుకు అనవసరం అండి. ఉంటే పర్ఫెక్ట్గా ఉంటే దేవుడి యొక్క ఆ ధన్యత దేవుడు ఎంత గౌరవిస్తాడో తెలుసా?
ప్రైజ్ అలాడ్. మన రెండు తలంపులు పోయి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయనకి మహిమ కలుగును గాకని ఎప్పుడైతే ప్రజలందరూ కేక వేశారో ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. అగ్నిని దింపి ఏలియాను గణపరిచిన దేవుడు. అందరము చప్పలు కొడితే దేవుని యొక్క నామానికి మహిమ పరుద్దాం. అగ్ని దిగిరాగా ఏలియాకు ఘనత కలిగింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి బయలును కోరుకున్నారు. యేసన్న గారి పాటల బుక్లో ఉండేది అగ్ని దిగిరాగా ఏలియాను గణపరిచిన దేవుడండి. చివరిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఎప్పుడండి? ఎప్పుడమ్మా? పలకండమ్మా. ఎప్పుడు దేవుడు హెచ్చిస్తాడు, ఎప్పుడు దేవుడు ఘనపరుస్తాడు? ప్రభువు దృష్టికి మనల్ని మనము తగ్గించుకోవాలండి. మనుషుల దృష్టిలో ఎలాగున్నా పర్వాలేదు, దేవుని దగ్గర ఏమవ్వాలంట? తగ్గాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య తగ్గించుకున్నాడమ్మా. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసు. 8వ వచనంలో ఆయన దేవుడే కానీ, చదవన్నమాట 2వ అధ్యాయం 8వ వచనం. సహోదరులారా, ఫిలిప్పీ 2:8 మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనేను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యే తగ్గించుకున్నాడండి. మనం ఎవరమండి? మన చదువైనా, మన జ్ఞానమైనా, మన ధనమైనా, మన బలగమైన దేవుని ఎదుట సరితూగుతుందా? చెప్పండి అమ్మా. మనకున్న దాన్ని బట్టి దేవుని దగ్గర మనము దేవా అని చెప్పగలమా? లేదండి. దేవుడు మనకి ఏది ఇచ్చినా, మన దగ్గర ఏది ఉన్నా, మనకి చదువు ఉన్నా, మనకి జ్ఞానం ఉన్నా, మనకి అందం ఉన్నా, అవన్నీ పక్కన పెట్టేసి దావీదు అంటున్నాడు, దేవా ఇంతగా హెచ్చించడకు నేను ఏ పాటి వాడనయ్యా? నేను ఎన్నిక లేని వాడను కదా, నేను ఏ పాటి వాడనయ్యా? ఈ కుటుంబము నీవిచ్చింది కదా, నా బిడ్డలు నీవిచ్చిన వాళ్ళు కదా, నేను ఏ పాటి వాడన? ఇంతగా నన్ను హెచ్చించుడు నేను ఏ పాటి వాడనయ్యా? దావీదు చూడండి ఎంతగా తగ్గించుకున్నాడు దేవుని దగ్గర. ఆ మందసము ఊరేగుతా ఉన్నప్పుడు రాజే ఆ మందసం దగ్గర ఎగిరి తన్ను తాను అసలు మైమరచిపోయి చివరికి చూడండి దావీదు తన భార్య హీనపరిచేటట్లుగా దావీదు ఎగిరాడు. అంటే ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసా? తన్ను తాను తగ్గించుకొనువాడు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో హెచ్చించబడతాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమ పరుద్దాం. దేవుని దగ్గర తగ్గించుకున్న వ్యక్తి లోకములో హెచ్చించబడతాడు. దేవుని దగ్గర నువ్వు తగ్గించుకుంటే ఆయన నిన్ను అత్యధికముగా నిన్ను పైకి లేపగలిగిన దేవుడు ఆయన. ఈరోజు మన హెచ్చింపులన్నీ పక్కన పెట్టి నువ్వు దేవుని ఎదుట సరెండర్ అయ్యి, దేవుని దగ్గర మనం సరెండర్ అయ్యి, దేవా ఇదిగో నాయన నా యేసయ్య అంటున్నాడు, చిన్న బిడ్డను తెచ్చి ఈ చిన్న బిడ్డ వలె ఎవరైతే తగ్గించుకుంటారో, మత్తయి సువార్త 18:4 చిన్న బిడ్డ వలె తగ్గించుకునేవాడు దేవునికి రాజ్యములో ఎవరుంటారంట? ఎంతగా తగ్గించుకోవాలి? మత్తయి సువార్త 18 ఈ చిన్న బిడ్డ వలె తన్ను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడే అండి. పరలోక రాజ్యంలో రేపు ఒకవేళ అక్కడ ఏదన్నా దాన్ని ఏమంటారు, ఏదన్నా పోటీలు పెట్టి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు, మంచి సేవ చేసిన వాళ్ళ? పరలోక రాజ్యంలో ఎవరు దేవుడు ఎవరు మెచ్చుకుంటాడు? అక్కడ ఏదైనా రేపు ఒక డిబేట్ లేకపోతే ఒక ఏదైనా కమిటీ మీటింగ్ జరుగుతుంది అనుకోండి, దేవుడు అంటాడంట మొదటిగా చిన్న బిడ్డల వల్ల ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యములో గొప్పవారు, తండ్రి వారిని ఘనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని దగ్గర మనం ఎంతగా తగ్గించుకోవాలో తెలుసా? ఎంతగా మన యొక్క దేవుడు మనకి ఈ లోకంలో ఇచ్చినవన్నీ పక్కన పెట్టి ఆయన ఎదుట మనపూర్వకముగా వెళ్ళి, దేవా మీరు మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి దేవుని స్తుతించి
దేవుని ఎదుట మనం ఆయన గణపరిచి ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించగలిగితే దేవుని యొక్క మెప్పు మనకి కలుగుతుందండి. ప్రైజ్ ద లార్డ్. అట్లా కాదండి, నెబుకద్నెజరు అన్నాడు, ఆ రోజు వీధిలో వెళతా, ఇది నా బంగళా, నా యొక్క జ్ఞానం, నా యొక్క సొంత బట్టిని కట్టుకున్నాను అన్నాడండి. ఎన్నిసార్లు వాడాడో తెలుసా దానియేలు గ్రంథంలో? నా బలం, నా అధికారం, ఇది నా నగరం, ఇది నా ఊరు అన్నాడండి. వెంటనే ఆకాశం ఒక స్వరం వినపడతా ఉంది, 7 సంవత్సరాలు నువ్వు ఆవు వలె గడ్డి మేస్తావు అని. వెంటనే ఒక స్వరం వినపడింది. స్వరం విన్నట్లుగా నెబుకద్నెజరు పశువు వలె గడ్డి తిని తర్వాత బుద్ధి వచ్చిందంట. అప్పుడు అర్థమైంది, నిజముగా నా పోయి చెప్పండి ఏమొచ్చింది ఇప్పుడు? పోవాలమ్మా, నా పోయి దేవుడు వచ్చాడు. అంతకుముందు ఏమైంది? అయ్యా నా బలం, నా యొక్క నగరం నేను కట్టుకున్నానయ్యా. ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగినప్పుడు ఏం చెప్పాలా? నాదండి ఇల్లు అంటున్నామా? వెంటనే ఏం జరిగిద్ది? నా ఈ డబ్బులండి, నా ఉద్యోగం అండి, నా చదువు అండి అట్లా అనకూడదండి. దేవుని ప్రజలు ఏమనాలా? యాకోబు ఏమన్నాడు ఏశావు దగ్గర? దేవుడు నాకు ఇచ్చిన. ఏశావు యాకోబు ఎదురు పడినప్పుడు ఏశావు అడుగుతూ వీళ్ళందరూ ఎవరు తమ్ముడా అంటే దేవుడు తన దాసునికి ఇచ్చిన బిడ్డలు. ప్రైజ్ ద లార్డ్. మీరు అదే చెప్పాలి. ఈ కుటుంబం దేవుడిచ్చాడండి, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన చదువు, దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుడు మెచ్చుకుంటాడండి. ప్రైజ్ ద లార్డ్. అలా చెప్పగలుగుతున్నామా? అదేం పాస్టర్ గారండి, మేము కష్టపడి సంపాదించుకుంటే దేవుడి పేరు చెబుతారేంది మీరు? భలే వాళ్ళే, మీ సేవకులందరూ ఇలాగెప్పుడు దేవుని పొగడమంటారు. ప్రైజ్ ద లార్డ్. అది నాది కాదమ్మా. దేవుని పేరు ఎప్పుడైతే నువ్వు పెడతావో దేవుని ద్వారా నీకు మెప్పు కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నాది 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 నాదే అంటావో అక్కడ ఏముండిద్దంటే ఇంకా అక్కడ మెప్పు ఉండదండి, అక్కడ ఘనత జరగదండి. ఆ నా తీసేసి దేవుడు నాకు ఇచ్చినవన్నీ కూడా ఆయన నాకు ఇచ్చాడు, నువ్వు దేవుని స్తుతించగలిగితే నీకు మెప్పు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన ప్రతి మాటను దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా, ప్రభువు మెచ్చుకొనివాడు యోగ్యుడు, తను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. దేవుడు మనల్ని మెచ్చుకోవాలండి. దేవుడు మనల్ని హానర్ చేయాలి, దేవుడు మనల్ని గణపరచాలి, దేవుడు మనల్ని హెచ్చించాలి. మనము కాదండి. మనుషుల మెప్పు అది అశాశ్వతమైనది. ఈరోజు మెచ్చుకున్న వాళ్ళే రేపు మళ్ళీ మనల్ని గుచ్చుతారండి. ఈరోజు మెచ్చుకున్న వాళ్ళే మనల్ని కించపరుస్తారు. కానీ దేవుడు మెచ్చుకుంటే అది చరిత్ర పుటల్లో లిఖించబడుతుంది. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అంటే 7 విషయాలు మనం విన్నాం. దేవా, ఈరోజు మనం మెచ్చుకుంటున్నావేమో. దేవుని చేత మెప్పు పొందిన ప్రజలుగా మనం ఉండాలి. దేవుని యొక్క రాజ్యములో దేవుని ద్వారా మనల్ని మెచ్చుకొనగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడా? దేవుడు భక్తులు మెచ్చుకున్నాడు, మోషేని మెచ్చుకున్నాడు, దానియేలు మెచ్చుకున్నాడు, దేవుడు అబ్రహాముని మెచ్చుకున్నాడు, దేవుడు దావీదుని మెచ్చుకున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని మెచ్చుకొనగలిగిన దేవుడు ఆయన. ఫిలదెల్ఫియా సంఘాన్ని మెచ్చుకున్నాడు ఆయన నమ్మకమైన దాసుడని మెచ్చుకుంటున్నాడు ఆయన. ఈరోజు నిన్ను మెచ్చుకోవాలి అంటే మనల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే మెప్పు కలగదండి. దేవుని మనకిచ్చిన వాటిలో మనము వృద్ధి చేసుకుంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. పరీక్షలో నిలబడినప్పుడు దేవుడికి ద్వారా మెప్పు కలుగుతుందండి. దేవుడు నీకు ఇచ్చిన శ్రమలో నువ్వు నిలబడాలి, శ్రమలలో నువ్వు ఎదుర్కోవాలి ధైర్యముగా. అది ఏ శ్రమ అయినా, ఏ శోధన అయినా నువ్వు ధైర్యముగా నిలబడితేనే నీకు మెప్పు కలుగుతుంది. పారిపోతే మెప్పు కలగదండి.